అంటే వాస్తవానికి కూడా డబ్బులు మాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇన్ని సైకిళ్ళు కాబట్టి కష్టంతోనే చేస్తుంటాము. కష్టంతో చేస్తోడే కదా జగ్గారెడ్డి. ఇవన్నీ బర్డెన్స్ ఉంటాయి. అయినా కొంత మా పిల్లలు, మా కార్యకర్తలు, నా ఫాలోవర్సు ఇక వీలైతే కొంత అప్పు తెచ్చిస్తుంటారు. లేకపోతే వాళ్ళు ఇంత అన్న మేము కూడా ఇంత చెయ్యేస్తామన్నా, నీకు బర్డెన్ అవుతున్నది బాగా, ఆడికేం చేస్తావు, ఇన్ని లక్షల రూపాయలు ఇబ్బంది అవుతున్నది, ఈ పండుగ లేక ఇట్లా ఇదంతా బాగా తకాయిస్తున్నావు, నీకు కూడా వయసు 60 వచ్చింది, ఈ 60 ఏళ్ళ ఈ టెన్షన్ ఏంది, ఇక మేము కూడా నెత్తుకో చెయ్యేస్తాము, ఇక ఇప్పటిదాకా నీ సపోర్ట్ తోటి మేము మంచి వచ్చి ఉన్నాం కదా, నెత్తుకో చెయ్యేస్తాము అని ఇక నెత్తుకోక చెయ్యి. మన కార్యకర్తలు, మన నాయకులే. మనం డొనేషన్ చేయము, ఎవరితో డొనేషన్ అలవాట్లేదు. మన కార్యకర్తలు మొత్తం 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో అప్పు ఇష్టోడు ఉంటాడు, రెండేమో పైసలు ఇష్టోడు ఉంటాడు. ఈ 2 నడుస్తాయి నా దగ్గర స్కీమ్లు, నో డొనేషన్. కాబట్టి కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. సేటు ఫస్ట్ అప్పులని నాకు సౌకర్య ఇబ్బంది లేదులే. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. చాలా డబ్బులు కదా, లక్షల రూపాయలు. ఈ క్యాన్సర్ పేషెంట్లు బాగా అవుతున్నాయి, హాస్పిటల్లకు బాగానే అవుతున్నాయి, ఇప్పుడు సైకిళ్ళకు బాగానే అవుతున్నాయి. ఏదో లాగుతున్నాం, కింద మీద పడి లాగుతున్నాము. కొంత మా వాళ్ళు కొంత క్రెడిట్ పెడుతున్నాము, కొంత ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంత డౌన్ ఉంది కదా, ఆ రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి అప్పులను కడతాం. ఇక వేరే మన దగ్గర బిజినెస్లో పాడలేవు మన దగ్గర. ఓకే, రైట్, ఓకేనా. ఈరోజు చివరిగా మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోరిక దేశ ప్రజలు ఆలోచించాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. రైట్, సైకిల్ కంటిన్యూ సంక్రాంతిలో నడుస్తూనే ఉంటాయి అవన్నీ.